హాయ్ అండి. నేను క్యాప్సికమ్ పచ్చడి చేశాను. అది ఎలా చేశానో చూపిస్తాను అండి. పావు కిలో క్యాప్సికమ్ తీసుకున్నాను. ఈ పచ్చిమిర్చి క్యాప్సికమ్ కడిగి పెట్టుకోవాలండి. కడిగి పెట్టుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. చట్నీ అయితే చాలా బాగుంటుందండి. క్యాప్సికంలో ఎక్కువ కాల్షియం ఉంటుంది. మనం వేయిస్తాం కదండి, ఆ వేయించే ఉడికిన కొద్దీ దానిలో కాల్షియం ఎక్కువ పెరుగుతుందంట. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. క్యాప్సికమ్ని గింజలు తీసేసుకోవాలండి. ఈ గింజలు తీసేసాను పక్కకి. అలాగే పచ్చిమిర్చి కూడా, పచ్చిమిర్చి ఇలా మిర్చి పళ్ళం వేసేస్తే పేలుతాయండి నూనెలో, అందుకని ఇలా సగం కట్ చేసి పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోవాలండి కొద్దిగా. పచ్చిశనగపప్పు వేసాను. ఒక చిన్న స్పూన్తో 2 స్పూన్లు పచ్చిశనగపప్పు. అలాగే మినపగుళ్ళు కూడా వేసుకోవాలండి. మినపప్పు కూడా పొట్టు మినపప్పు అయినా పర్లేదండి, మనం తీసుకున్న దాన్ని బట్టి మనం వేసుకోవాలి. 2 స్పూన్లు ధనియాలు వేసాను. అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొంచెం ఎక్కువ వాడితే అండి మనకి కఫం పెరగకుండా ఉంటుంది. చలికాలం కూడా జీలకర్ర ఎక్కువ వాడాలండి. అలాగే పచ్చిమిర్చి వేసాను. మనం తీసుకున్న పావు కేజీకి ఎన్ని మిర్చి పడతాయో తెలుస్తుంది కదండి. కారం తినే వాళ్ళని బట్టి వేసుకోవాలి. నేనైతే 8, 9 అలా వేసాను. వేయించిన నువ్వులండి ఇవి. మొత్తం పోపు వేగిపోయిన తర్వాత ఒక 3-4 స్పూన్లు నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసుకునండి ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. నేను వేయించాను కాబట్టి అండి ఇంకా ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. పచ్చి నువ్వులు అయితే ఇప్పుడు ఫస్ట్ వేసుకుని వేపించుకుంటే సరిపోద్దండి. పక్కా తీసి పెట్టేసుకోవాలి. ఇది అదే మిక్సీ జార్లోకి తీసేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకుని ఈ క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకోవాలండి. నేను కొబ్బరి నూనె వాడుతున్నాను. కొబ్బరి నూనె వేసేయండి. కొబ్బరి నూనె కూడా మనకి హెల్త్కి మంచిది. ప్లస్ అసలు స్మెల్ రానే రాదండి, కొబ్బరి నూనె వాసనే రాదు. మామూలుగా గానుగు నూనె పడతారు చూడండి, అక్కడ తీసుకున్నాను. మామూలు మనం హెయిర్కి రాసుకునేది కదండి, ఇది పారాచూట్ కాదు. మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకుంటే మగ్గిపోతాయండి. వెల్లిపాయలు మనం లాస్ట్లో వేసుకున్నా పర్లేదు. నేను ఒక 8-9 ఎల్లిపాయ రెమ్మలు వేసాను. 2 టమాటాలు కట్ చేసుకుని వేసుకున్నాను అండి. కొద్దిగా చింతపండు. క్యాప్సికమ్ ముక్కలు బాగా మగ్గిపోయిన తర్వాత టమాటా వేసాను. మీ ఇష్టం అండి, 2 ఒకసారి వేసేసుకున్నా మగ్గిపోతాయి, టమాటాలు క్యాప్సికమ్ కూడా. ఉప్పు వేసుకోవాలి. అలా కొద్దిగా పసుపు కూడా వేసేయండి. టమాటాలు కూడా మంచిగా మగ్గిపోవాలి. మూత పెట్టేస్తే అండి మంచిగా మగ్గిపోతాయి. సిమ్లో పెట్టేసుకున్నానండి నేను క్యాప్సికమ్ కూడా సిమ్లో పెట్టే మగ్గిచ్చానండి. కొత్తిమీర కూడా వేసుకున్నాను. కొద్దిగా ఒక చిన్న కట్ట అంత కొత్తిమీర వేసుకున్నాను. మీ ఇష్టం అండి, కొత్తిమీర లేకపోయినా బాగానే ఉంటుంది. కొత్తిమీర వేసుకుంటే కూడా ఇంకా టేస్ట్ బాగుంటుంది. చపాతీలో బాగుంటుందండి చట్నీ, వేడి వేడి రైస్లో బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎక్కువ మంది కొందరు క్యాప్సికమ్ కర్రీ తినరండి. ఇలా చేసేసుకుంటే మనకి బాగుంటుంది అన్నమాట, చాలా బాగుంటుంది టేస్ట్. స్టవ్ ఆఫ్ చేసేయండి. మిక్సీ పట్టేసుకోవాలి.
నువ్వులు అవి మిక్సీ పట్టాను కదండి నేను, పచ్చిమిర్చి పప్పులు అవిని ఇవి ఒకసారి మిక్సీలోంచి ఇలా కొంచెం కదుపుకొని వేసేసుకుని మిక్సీ పట్టేసుకోవాలండి. మనం ఇడ్లీ దోశలకు కూడా బాగుంటుందండి ఇది. కొంచెం అప్పటికప్పుడు వేసుకునేదంటే కొంచెం వాటర్ వేసుకుని కొద్దిగా లూజ్గా చేసేసుకుని ఇడ్లీలో కూడా వేసేసుకోవచ్చు అండి. ఇడ్లీ దోశల్లో కూడా బాగుంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి చేసుకుని చూడండి. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి. మీరు కూడా ఒకసారి చేసుకుని చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీన్ని పోపు పెట్టుకోవాలండి. పోపు పెట్టుకుంటే బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఉప్పు చూసుకునండి, సరిపోకపోతే కొంచెం ఉప్పు కలిపేసుకోవాలి. ఉప్పు సరిపోలేదండి, కొంచెం పడుతుంది. ఇంకా కొంచెం కారం తినేవాళ్ళు అయితే ఇంకో 4 పచ్చిమిరపకాయలు అలా ఎక్కువ వేసుకుంటే సరిపోతుందండి. తాలింపులో నేను కొంచెం నెయ్యి వేసి తాలింపు పెట్టేస్తున్నాను అండి. మీ ఇష్టమో ఆయిల్తో అయినా తాలింపు పెట్టుకోండి. వెల్లిపాయ రెమ్మలు దంచి వేసాను. అలాగే ఒక పావు స్పూన్ అలాగా ఆవాలు వేసాను. అలాగే జీలకర్ర కూడా కొంచెం వేసేయండి. ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ మినపగుళ్ళు వేసానండి నేను. మినపగుళ్ళు వేసుకుంటే అదే మినపప్పు వేసుకుంటే అండి మనం తినేటప్పుడు అక్కడక్కడ అది గింజ తగిలి టేస్ట్ బాగుంటుంది కమ్మగా. ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలి. పోపు అయితే మంచిగా వేగాలండి. మంచిగా వేగిన తర్వాత పెట్టుకుంటేనే బాగుంటుంది. పోపు అంతా మంచిగా కలిపేటట్టు కలిపేసుకుని మనం వడ్డించుకోవటమేనండి. దేనికైనా చపాతీకైనా రైస్లో అయినా టేస్ట్ అయితే బాగుంటుంది. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.